హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగా మండలంలో అయితే ఇటీవలే 2 రోజుల నుండి అయితే వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాహనాలు అతివేగంగా ప్రయాణించడం, అలాగే డ్రైవర్లు చాలామంది నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అయితే తరచూ ఈ రహదారిపై అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్నటి రోజున ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి పోవడంతో అదుపు తప్పి అయితే పొలాల్లోకి అయితే దూసుకెళ్ళింది. ఇక అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు అయితే బస్సులో ఉన్నారు. 5 మందికి అయితే గాయాలయ్యాయి. ఇంకా గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక మిగతా వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ అయితే ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన మరొక ముందే ఇవాళ మరొక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అది సంగం సమీపంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బీరాపేరు వంతెనపై వేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. మళ్ళీ ఎదురుగా వస్తున్న బస్సును అయితే ఢీకొట్టింది. ఇక వెనుక వైపు నుండి వస్తున్న మరొక బైకు బస్సు కిందకైతే దూరేసింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికైతే గాయాలయ్యాయి. ఇక బస్సులో ఉన్న మిగతా వారైతే సురక్షితంగా అయితే బయటపడ్డారు. ఇక డ్రైవర్ అప్రమత్తతో భారీ ప్రమాదం కూడా తప్పిందని అయితే చెప్పుకోవచ్చు. ఇలా వరుస ప్రమాదాలతో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు అయితే హడలెత్తిపోతున్నారు. మరి ఈ నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి అయితే ఉంది.